నమో జగన్నాథాయ. విశాఖపట్నం కొత్తరోడ్ గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానంలో 1862వ సంవత్సరం నుంచి వైగానస ఆగమ శాస్త్రోక్తంగా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ విధి లగాయతు ద్వాదశి వరకు రథోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ రథోత్సవంలో భాగంగా జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి రోజు ప్రతిష్ట ప్రారంభ సంకల్పంతో ప్రారంభమయ్యి ధ్వజారోహణ, జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజు జలాదివాసాలు, క్షీరాదివాసాలు, సాయంత్రము శయనాదివాసాలు, మహాశాంతి హోమాలు గావించుకొని ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజు స్వామివారి పూర్ణాహుతి నేత్రోత్సవంతో ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజు తొలి దర్శనము జరపబడుతుంది. తదనంతరము సాయంకాలము సుభద్రా శాంతి కళ్యాణ మహోత్సవము జరపబడి ఆషాఢ శుద్ధ విజయ నాడు స్వామివారు రథంపై వేయించేసి రథోత్సవం జరుపుకుంటారు. రథంపై వామన రూపునైనటువంటి జగన్నాథుని దర్శించడంతో పునర్జన్మ ఉండదని చెప్పేసి శాస్త్ర ప్రమాణము. దాన్ని అనుసరించి భక్తులందరూ కూడా ఆషాఢ శుద్ధ విధి రోజు రథం మీద దర్శించుకుందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తూ భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవ మహోత్సవాలు రేపు సుభద్రాదేవి కళ్యాణంతో ప్రారంభమవుతాయి. రేపు సాయంత్రం 6:30కి సుభద్రాదేవి కళ్యాణం ప్రారంభమవుతుంది. అలాగే 6వ తారీఖు స్వామివారు 9:30కి రథం మీదకి వేయించేస్తారు. అలాగే భక్తులకి 9:00 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తుల దర్శనం రథం మీద జరుగుతుంది. అలాగే 4:50 ఇక్కడి నుంచి బయలుదేరి కన్నసత్రం వరకు వెళ్ళి అక్కడ నిరంజన హాల్లో స్వామివారు వేయించేసి 7వ తారీఖు నుంచి దశావతారాలు మొదలవుతాయి. అలాగే ప్రతిరోజు స్వామివారు సంస్కృతి కార్యక్రమాలు, అన్నదానం, ప్రసాద వితరణ, క్యూ లైన్స్ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని క్యూ లైన్స్ పకడ్బందీగా ఏర్పాటు చేస్తాం. వాటర్ సప్లై కానీ అన్నీ ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్నీ ఏర్పాటు చేస్తాం.